హలో ఫ్రెండ్స్, కొత్త వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటి అంటే నేను మా పాపని స్కూల్లో ఓనం ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి ప్రోగ్రామ్ కోసం రెడీ చేస్తున్నాను అనమాట. సో ఆ ఫుల్ వీడియో అయితే నేను మీకోసం అప్లోడ్ చేస్తున్నాను, చూసి ఆనందించేయండి. నేను ఎలా రెడీ చేశాను మా పాపని ఏంటి అనేది కూడా మీ కామెంట్స్లో నాకు చెప్పండి. ఎందుకు అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు మా అమ్మాయిని ఇట్లా కేరళ స్టైల్లో అయితే నేను రెడీ చేయలేదు. అయితే నిన్న ప్రోగ్రామ్ ఉందని మాత్రం నేనైతే అంటే మూవీస్లో అలా చూస్తూ ఉంటాం కదా, అలా చూసిన ఇదితోనే నేనైతే మా పాపనైతే రెడీ చేశాను. నాకు మామూలుగా అయితే అసలు ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే కాన్సెప్ట్ ఇచ్చారు కాబట్టి ఇంకా నేనైతే రెడీ చేసిన, దానికి తగ్గ డ్రెస్ కూడా లేదు యాక్చువల్గా నా దగ్గర. కానీ ఏంటి అంటే ఇక రెడీ చేయాలి పాపని అని చెప్పేసి నా దగ్గర వైట్ ఫ్రాక్ ఉంటే, ఇది మమ్మీ వైట్ శారీ ఉంటే నేను అక్క వాళ్ళ పాపకి నా ఖుషీకి కూడా ఫ్రాక్స్ కుట్టాను అనమాట. ఇంకా ఆ ఫ్రాక్తోనే మా అమ్మాయిని రెడీ చేస్తున్నాను. శారీ అయితే నేను కట్టలేదు కానీ డ్రెస్ ఫ్రాక్ మీదే ఇట్లాగా రెడీ చేస్తున్నాను అనమాట. ఓవరాల్గా మా పాప లుక్ ఎలా ఉంది, మా పాప ఎలా ఉంది, అలాగే స్కూల్లో ప్రిన్సిపల్ సార్తో దిగిన ఫొటోస్, క్లాస్ టీచర్తో దిగిన ఫొటోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. వాటిని కూడా చూసి ఆనందించేయండి. మీ కామెంట్స్లో మాత్రం తప్పకుండా చెప్పండి మా పాప ఎలా ఉంది, నేను ఎలా రెడీ చేశాను ఏంటి అన్నది. నా దగ్గర ఉన్న మెటీరియల్తోనే నేనైతే రెడీ చేశానండి. ఆ బొట్టు అవి పెట్టడానికైతే నిజంగా నా దగ్గర అయితే అవి లేవు. ఇంకా నేనేం చేశాను అంటే వాటర్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ తీసుకొని అలా వైట్తో అలాగా వేశాను. బట్ ఓవరాల్గా అయితే నాకైతే చాలా బాగుంది అనిపించింది. మీకైతే ఎలా అనిపించింది ఏంటి అనేది మీ కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మా వారైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే కూతురు రెడీ అవ్వడం అంటే వాళ్ళ నాన్నగారికి చాలా అంటే చాలా ఇష్టం. ఇంకెంత ముచ్చటగా చూసుకుంటున్నారంటే కూతుర్ని మామూలుగా కాదు. పువ్వులు కూడా నేను ఎప్పుడు డ్యూటీ నుంచి వచ్చాక 10 గంటలప్పుడు చెప్తే అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ పూలు తీసుకొని వచ్చారు. ఫెరీ డౌన్కి వెళ్ళి పువ్వులు లేవు, ఇట్లాగా స్కూల్లో పువ్వులు కావాలన్నారంటే, కూతురు అంటే అంత ఇష్టం అనమాట. ఏ టైం అయినా సరే కూతురికి అంటే మాత్రం వెళ్ళి తీసుకొచ్చేస్తారు. ఇక స్కూల్లో కూడా పువ్వులు ఇవ్వమన్నారు. ఇంకా కొన్ని పూలేమో స్కూల్ కోసం ప్రిపేర్ చేశాను. అది ఆ కవర్లో ఉన్న పూలన్నీ కూడా స్కూల్లో ఇవ్వడానికి అనమాట. ఇంకా వాళ్ళ నాన్నగారు స్టిల్స్ ఫొటోస్ తీస్తున్నారు మేడం గారిని. ఓవరాల్గా మా అమ్మాయి లుక్ అయితే ఇలా ఉంది. మీకైతే ఎలా అనిపించింది, మా అమ్మాయిని ఎలా రెడీ చేశాను? ఇదైతే వాళ్ళ ప్రిన్సిపల్, వాళ్ళ స్టాఫ్, తర్వాత వాళ్ళ క్లాస్ టీచర్తో దిగిన ఫొటోస్ ఇవి. టోటల్గా మా అమ్మాయి ఎలా ఉంది మీ వీడియోస్ మీ కామెంట్స్లో చెప్పండి. మా వారు మా పాపను తీసుకొని వెళ్తున్నారు స్కూల్కి. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.